హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఏ టిఫిన్లోకైనా నేను చట్నీ చూపించబోతున్నానండి. ఎప్పుడు పల్లి చట్నీ ఒకే రకంగా కాకుండా ఇలా ఎర్రమిరపకాయలు వేసి కూడా చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేస్తే మీరే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు తీసుకొని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పల్లీలను వేయించుకోండి, మాడిపోకుండా చూసుకోండి. ఇలా వేగిన పల్లీలను ఒక పక్క కనండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోండి. దీంట్లోకి పుట్నాల పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ ఎక్కువగా వేసుకోకుండా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక పక్క కనుక్కోండి, లేదంటే వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, పొట్టు తీసి వేసుకోండి. వీటిని కూడా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి టమాటా అండి, సగం వరకు కట్ చేసుకొని దీనిపైన పెట్టేసుకోండి. టమాటా పెట్టిన తర్వాత వీటిని కలుపుకుంటూ ఉండండి, లేదంటే ఒక సైడ్కి మాడిపోతాయండి. మరి అలాగే మూత కూడా పెట్టకండి, ఎందుకంటే ఆవిరిలాగా ఉడుకుతాయి పల్లీలు. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. చూడండి, నేను టమాటా అనేది మెత్తబడిందా లేదా అని చూస్తున్నానండి. టమాటా ఇంకొంచెం మెత్తబడాలండి మనకు. ఈలోపు ఇవి మాడిపోతాయి అనేసి నేను ఒక పక్కకు అంటున్నానండి. దీంట్లోనే 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. కరివేపాకు రెమ్మలు కూడా చాలా బాగుంటాయండి. ఈ పోపులో ఫ్రై అయినాక మిక్సీ పడితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీంట్లోనే 4-5 వరకు ఎండుమిర్చి వేసుకోండి. మీరు కారం అనేది చూసి వేసుకోండి, కొన్ని ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయండి కారం అనేది. అలాగే మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి. అలాగే ఎండుమిర్చి వేగిన తర్వాత దీంట్లో ఖచ్చితంగా చింతపండు పడాల్సిందే అండి. చింతపండు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చింతపండు కడిగి దీంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఈలోపు మనకు టమాటా కూడా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి లైట్గా కలిపేసుకొని గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసుకోండి. చూడండి, మనం చేతితో పట్టుకుంటే చల్లగా ఉండాలండి. ఆ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. కొద్దిగా మొత్తం మిక్సీలోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఉప్పు అనేది చింతపండు వేసాను కదా, కొంచెం ఉప్పు పడుతుందండి మనకు. ఫస్ట్ ఇలా బరకగా పట్టుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు పోసేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. మళ్ళీ చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, కలిపి ఇలా మెత్తగా పట్టేసుకుంటేనే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని దీంట్లో పోసానండి. మీకు కొంచెం తిక్కుగా కావాలనుకుంటే నీళ్ళు పోసుకోకుంటే అలానే ఉంచేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసేసుకోండి. ఇప్పుడు పోపు కోసం అన్న చిన్న కడాయి పెట్టేసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు పోపులో మంచిగా వేగిన తర్వాత 4 కరివేపాకు రెమ్మలు కూడా పోపులోనే వేసుకోండి. 1 ఎండుమిర్చి కూడా చుంచి దీంట్లో వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి పోపులోనే. పోపు అంతా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చట్నీలో కలిపేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే పోపు అంతా కలిపేసుకోవాలండి దీంట్లోనే. ఇప్పుడు పోపు మొత్తం కలిసేలా స్పూన్తో కలిపేసుకోండి. మీరు పోపు వేసుకోకుండా కూడా చట్నీ చాలా బాగుంటుందండి. పోపు అనేది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. మీకు చట్నీ గరిటెతో చూపిస్తున్నాను చూడండి. ఇలా చట్నీ చేసుకుంటే ఏ టిఫిన్ అయినా కూడా ఈజీగా తినేస్తారండి, అంత బాగుంటుంది ఈ చట్నీ కూడా. ఈ చట్నీ దోశలోకి అయితే మరింత బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ చట్నీ తయారు చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.